మనము మన దినపాఠం మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనాన్ని మనము ఈరోజు యేసువారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. థ్యాంక్ యూ. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు. సో ఈరోజు నేను ధ్యానం చేయబోయే మాట ఏంటంటే రాజ్య సువార్త. ఒకసారి అందరూ అంటారా? రాజ్య సువార్తకి మామూలు సువార్తకి తేడా ఏమైనా ఉందా? సువార్తకు రాజ్య సువార్తకు, లేకపోతే ప్రభు అంటారు కదా, ఆయన మత్తయి సువార్తలో మార్కు సువార్తలో ఇలా ప్రారంభించారు. ఎలాగా? కాలము సంపూర్ణమైనది అని ఒక దిక్కున, పరలోక రాజ్యము సమీపించింది అని ఒక దిక్కున, రైట్, మీరు మారు మనసు పొందండి అని. కనుక సువార్త నమ్ముడి అని ఉంటుంది. ఇక్కడ రాజ్య సువార్త గురించి మరొక మాట, ఎక్కడది? మత్తయి సువార్త 24:14 ఒకసారి చదువుతారా? ఈ 24:14 ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడాలి. తర్వాత అంతం రావాలి. ఏంటంటే ఈ రాజ్య సువార్త. ఇప్పుడు చెప్పండి, సువార్త రాజ్య సువార్త ఒకటేనా వేరువేరా? సభ మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి నాకు తెలియదు. రాజ్య సువార్త ఒకటా వేరువేరా? ఏమండి? సరే, వేరువేరు అని అనుకుందాం కాసేపు. సువార్త అంటే ఏంటి అసలు? ఏమండి? శుభవార్త. ఏంటి శుభవార్త అంటే? శుభవార్త అంటే బోల్డ్ గుడ్ న్యూస్లు ఉంటాయి మనకి కదండి. అబ్బా శుభవార్త అండి అనేసి చెప్తూ ఉంటారు కదా. ఓకే, వీటన్నిటికంటే సూపర్, లేకపోతే ద బెస్ట్ వార్త ఏంటంటే యేసుక్రీస్తు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు వచ్చి చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుద్ది? మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఇది సువార్త, ద బెస్ట్ గాస్పల్. అంటే అద్భుతమైన, ఇక దీన్ని మించిన శుభవార్త ఏమీ లేదండి. ఎవరికైనా ఇంతకు మించిన శుభవార్త ఏమీ ఉండకూడదు, ఏమీ ఉండదు కూడా. ఏమండి? ఎవరు ఏమైనా జరగవచ్చు, కానీ ఏమైనా చేయొచ్చు, ఏ వార్తలైనా ఉండొచ్చు, కానీ ఇంత శుభవార్త ప్రభుతోటి ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక కదండి ఈ శుభవార్త. సో ఇదే అప్పుడు ఈ శుభవార్త ద్వారా ఇలా నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుద్ది అని అంటే, ఓకే, పాపక్షమాపణ జరుగుద్ది. ఇప్పుడు ఆయన రాజ్యం కొరకు మనము సిద్ధపడుతున్నాం కదండి. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో కూడా ప్రభు చాలాసార్లు చూపించాడు కదండి. అవినీతి లేని రాజ్యం పాడాం కదండి. ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న వారు ఎలా ఉంటారు? అవినీతి లేకుండా ఉంటారు, స్వార్థం లేకుండా ఉంటారు, అసూయ లేకుండా ఉండాలి, ఎదుటి వాళ్ళని చూసి దుఃఖపడకుండా ఉండాలి. ఏమండి? క్షేమం కోరాలి. ఇది పరలోకంలో ఉండేది. కనుక యేసు ప్రభు రాజ్య సువార్త అన్నది ఇదే. రాజ్య సువార్త ఒకటే. అంటే మనం పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాం. లేకపోతే అంటాడు కదా, పరలోక రాజ్యము మీ మధ్యకు వచ్చింది అన్నాడు ప్రభు. పరలోక రాజ్యం ఎక్కడుందంట? ఏది? యేసు ప్రభుతో ఉంటే పరలోక రాజ్యం అండి. పరలోక రాజ్యంలో ఉన్న ప్రభు మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనతో ఉంటే, మనం ఆయనతో ఉంటే పరలోక రాజ్యంలో ఉన్నట్టే. కనుక ఏమండి, ఈ రాజ్య సువార్తలో ముఖ్యమైన ఘట్టాలు ఏంటంట? రాజ్య సువార్తలో ముఖ్యమైన ఘట్టాలు అంటే నేను అంటాను, ఇప్పుడు సువార్త విన్న తర్వాత ఏం జరుగుద్ది మనుషుల్లో? పశ్చాత్తాపం కదండి. సువార్త విన్న తర్వాత నేను పాపిని అని గ్రహిస్తాం, పశ్చాత్తాపము. తర్వాత ఆ పశ్చాత్తాపం ఎక్కడ తీసుకెళ్తుంది? దుఃఖాన్ని తీసుకెళ్తుంది కదండి. పాపులు మనం అర్థమైనప్పుడు అయ్యో ఇంత పాపినా అని ప్రభు దగ్గరికి వెళ్తాము. కనుక ఆ పాపము లేకపోతే ఆ దుఃఖం ఏం చేద్దంటే మారు మనసుకు నడిపిస్తుంది కదండి. పౌలు అంటాడు, దిక్కునే మీరు దుఃఖపడితేనని సంతోషించట్లేదు. ఏంటంట? దుఃఖపడినంత మాత్రం నేను సంతోషించట్లేదు, దుఃఖపడి మారు మనసు పొందుతారని సంతోషిస్తున్నాను అంటాడు. అంటే మన వాక్యం విన్నప్పుడు కొన్నిసార్లు దుఃఖం కలుగుద్ది, కర్చీఫ్ తుడుస్తాము,
బయటికి వెళ్ళాక మళ్ళీ మామూలే. అందుకు సంతోషించట్లేదంట. మీరు లేకపోతే దుఃఖపడి మార్పు చెందితరని సంతోషిస్తున్నాను. మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తాము? మారు మనసు గుర్తుగా ఏం చేస్తాము? మీ పాపములు కడిగి వేసుకోండి అనేసి బాప్తిసం ద్వారా మనం ప్రభు ఇంట్లోకి చేరాము. ఇది రాజ్య సువార్తలో ముఖ్యమైన ఘట్టాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం సిద్ధపడుతున్నామంటే దేవుని రాజ్యము నాలోకి వచ్చింది ఇప్పుడు కదండి. ప్రభు మనలోకి వచ్చాడంటే దేవుని రాజ్యము మనమే. కనుక దేవుని రాజ్యాన్ని లోకంలోకి చూపించాలి. ఏమండి, మనం గిల్లుకుంటూ కరుచుకుంటూ గిద్దుకుంటూ చేసామనుకోండి, దేవుని రాజ్యాన్ని ఎక్కడ చూపెడతాం? కానీ దేవుని రాజ్యం అలాంటిది కాదు కదా, ఎంతో తేడా ఉంది. ఈ లోక రాజ్యానికి, ఈ రాజ్యానికి, దేవుని రాజ్యానికి అసలు ఎంత వ్యత్యాసమో. సో ఆ వ్యత్యాసాన్ని మనం ఈ లోకంలో చూపించాలి. రైట్. కనుక ఇప్పుడు నేను అంటే త్వరగా కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. రైట్. సో ఈ సువార్త ఎప్పుడు ప్రారంభమైందండి? హెబ్రీ పత్రిక 2:2 చదువుదామా? హెబ్రీ పత్రిక 2:2 చక్కడం. ఎవరు తీస్తే వాళ్ళు తెరవండారా? మీ దగ్గర మైకులు ఉన్నాయి, ఆన్ చేసుకుని ఫట్ని చదవండి. ఇట్స్ ఎ కాంపిటీషన్. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించేత ఆరంభమై, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం? మనం అందరం గమనించాలి. ఇది ఎలాంటి రక్షణ అండి? గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. దీన్ని ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. చూద్దాం తర్వాత. అట్టి రక్షణ ప్రభు బోధించేత ఎప్పుడు ఆరంభమైందంట అండి? ఈ రక్షణ ఎప్పుడు ప్రారంభమైంది? ఈ రాజ్య సువార్త ఎప్పుడు ప్రారంభమైంది? ప్రభు బోధతో ప్రారంభమైంది. మీరు అనొచ్చు, మరి యోహాను బోధ? యోహాను కూడా ప్రభుని గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మార్గాలు సరళం చేస్తూ మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తుంది. యోహాను అదే బోధించాడు. కానీ రాజ్యం ఎవరు? యేసు ప్రభు. కనుక నా వెనక వస్తున్నాడు, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందని యోహాను ప్రకటించాడు. కనుక సువార్త, ఈ రాజ్య సువార్త ఎప్పుడు ప్రారంభమైందంటే యేసు ప్రభు బోధించడం చేత ప్రారంభమైందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం రాజ్య సువార్త అనగానే అది ప్రభుతో ప్రారంభమైంది. ఆరంభమై ఇంకా కొన్ని మాటలు చదువుదామా? ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. నో డౌట్. ఏమండి, ఈ రక్షణ సువార్త ప్రభుతో ప్రారంభమైంది. నేను నమ్ముతున్నాను పలు విధాలుగా ప్రభు దృఢపరిచాడు. ఆమెన్. అంతే కదండి, ఏమి సందేహం లేదు. ఏమండి, ఇది రాజ్య సువార్త కనుక అది ప్రభుతో ప్రారంభమైంది. అనేక రకాల సూచనలతో ప్రభు దాన్ని స్థిరపరిచారు. ఎలా స్థిరపరిచారంట? చదువుదామా? సూచక్రియలు, మహత్కార్యాలు, నానా విధమైన అద్భుతములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు. దేవునికి స్తోత్రం. అవి లేవనంటే ఎలాగా? పరిశుద్ధాత్మ వరములు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల చేత దేవుడు తన సువార్తను స్థిరపరిచాడు, దృఢపరిచాడు. దానికి మనము సాక్షులము. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇలా ప్రారంభించబడింది ఏంటి? సువార్త. రైట్. ఈ రాజ్య సువార్త. ఓకే, అందరు ఇక్కడ ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం. రాజ్య సువార్త ప్రారంభం యేసుతో ప్రారంభమైంది. ముగింపు ఎప్పుడండి? రాజ్య సువార్తకు ముగింపు ఎప్పుడు? నాకు అర్థం అవ్వలేదు. మీరు ఏదో మాట్లాడారు. ఎప్పుడమ్మా? ఎవరో మాట్లాడారు కదా. ఎప్పుడు ముగింపు ఎప్పుడు? నేను అంటాను ఒక మాట చూద్దామా? ఇక్కడ తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తెస్సలోనికి రాసిన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక ఒకసారి నేను అక్కడక్కడ చదువుతాను, అంతా చదవటానికి మనకు టైం సరిపోదు అనేసి. తల్లి ఆగండి. 3వ వచనం చదువుతాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినము? ముగింపు దినం. ఇంకా ముగింపు దినం క్లారిటీ ఇస్తున్నాను నేను. తర్వాత మళ్ళీ 6వ వచనం వస్తే, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఎవడు బయలుపరచబడాలని? క్రీస్తు విరోధి తన సొంత కాలంలో బయలుపరచబడాలనుకున్నాడు. కానీ క్రీస్తు విరోధిని ఎవరో అడ్డగిస్తున్నారట, అది మీరు ఎరుగుదురు అన్నాడు.
నాకు పురుషులు చెప్పండి, ఎవరు క్రీస్తు విరోధి రాకుండా అడ్డగిస్తున్నారు? పురుషులు. క్రీస్తు విరోధిని, క్రీస్తు విరోధి అంటే అంత్యక్రీస్తు అంటారు కదా, అంత్యక్రీస్తు అని లేదు బైబిల్లో, క్రీస్తు విరోధి అన్నాడు. క్రీస్తు విరోధి వస్తాడు. ఏమండి? క్రీస్తు విరోధి వస్తాడు. ఇప్పుడు క్రీస్తు విరోధి రాకుండా ఎవరు అడ్డగిస్తున్నారట? ఎవరది? పరిశుద్ధాత్మ. ఎవరు అడ్డగిస్తున్నారు? పరిశుద్ధాత్మ క్రీస్తు విరోధి రాకుండా అడ్డగిస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 7వ వచనం కూడా చదువుదాము. రైట్. సో అడ్డగించిన ఏదో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఏటంట ఈ క్రీస్తు విరోధిని అడ్డగించువాడు తీసివేయబడతాడు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ తీసివేయబడతాడు అంటే వెళ్ళిపోతాడు. రైట్. సువార్త ఎంతవరకు, ఈ రాజ్య సువార్త ఎంతవరకు ప్రకటించబడద్దంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు భూమి మీద ఉన్నాడా లేదా? రైట్. సో అలనాడు పెంతుకోస్తు దినాన దిగిన పరిశుద్ధాత్మ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత 10వ దినాన పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి ఇప్పుడు మన మధ్య పరిచయం చేస్తూ మనలందరినీ ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఒక దినాన పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నేను అంటాను, ఇది నా ఉద్దేశమే, అంతటితో రాజ్య సువార్త ఆగిపోద్దండి. సువార్త ఆగిపోద్ది. ఎందుకనంటే పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తున్నాడు, మనల్ని ఒప్పింపజేస్తున్నాడు కనుక. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడో అప్పటి నుండి ఈ లోకంలో ఎవరుండరు? పరిశుద్ధాత్మ ఉండడు. మనము సువార్త నమ్మామంటే కారణం ఎవరు తెలుసండి? ఒప్పింపజేశాడు కాబట్టి. నువ్వు పాపివి అని మనల్ని ఒప్పించిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కింద ఎవరు ఉంటారు? ఏ ఆత్మ ఉంటుంది? దురాత్మలు పనిచేస్తాయి. అబద్ధాలు నమ్మే శక్తి దేవుని దగ్గర నుంచి వస్తాడు. అదే లైన్లో ఉంటుంది చూడండి, కింద నేను చదువుతున్నాను ఇక్కడ 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అంటే ఇప్పుడు ఏం నమ్ముతారట? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత అబద్ధాన్ని నమ్ముతారట, మోసాన్ని నమ్ముతారట. మోసపు మాటల హ్యాపీగా నమ్మేస్తారు. అందరూ చప్పట్లు కొట్టి వెరీ గుడ్, దిస్ ఈజ్ రైట్ అంటారట. ఎప్పుడండి? పరిశుద్ధాత్మ కొనుపోబడిన తర్వాత. రైట్. నేను మరి కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి అనుకున్నాను. ఏంటండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ కొనిపోతే ఉంటే మనకు లాభం ఏంటి? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు, ఏం జరుగుద్దండి? ఇంకా ఏదో చెప్పాలి మనం. పరిశుద్ధాత్మతో పాటు సంఘం కదా వెళ్ళిపోవలసింది. ఇంతగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు మరి? సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. తన పెండ్లి కుమార్తెను ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు కనుక ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఇక్కడ ఎక్కిరండి అనే శబ్దం వినపడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ రండి అని ఒక్క రెప్పపాటు కాలంలో, సెకండ్లో, చాలా తక్కువ సమయంలో మనం అందరము ఏమవ్వాలట? మార్చబడి ఈ క్షయమైన శరీరం, నిద్రపోకండి ఏమండి, ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించకూడదట. రెప్పపాటు కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ. అలాగ పరిశుద్ధాత్మ పైకి వెళ్ళిపోతాడండి. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఇక్కడ ఎవరుండరు భూమి మీద? పరిశుద్ధాత్మ ఉండడు, సంఘము ఉండదు. పరిశుద్ధాత్మ ఉండడు. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘమండలం, ఆకాశ మండలం వరకు మనము కొనిపోబడుదుము. హల్లెలూయా. ఏమండి, అసలు క్రైస్తవుల నిరీక్షణ ఏంటండి? క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? యేసు ప్రభు రాజ్య సువార్త ప్రకటించడం ఉద్దేశం ఏంటి? ఇదిగో ఈ సంఘము పరిశుద్ధాత్మ నిర్మించబడి నేను వచ్చినప్పుడు ఏమండి ఆయన ఎదుర్కోవడానికి మనం అందరం వెళ్ళిపోవాలని ఆయన సువార్త మనం చదివాం కదా. ఆ మాటలో ఏంటంట, నేను మరలా మత్తయి సువార్త చదువుతున్నాను. ఏంటది? నా పేజ్ తిరిగిపోయింది. ఏంటంట, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. ఎందుకు చేశాడు ఆయన? అందరికీ తన పరిధిలో 3.5 సంవత్సరాలు కాలుకు రెస్ట్ లేదండి ప్రభుకి. తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడంటే బోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి మనకి కదండి, బోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి కనుక అప్పుడు మొత్తం ఎంతవరకు నడుస్తాడు ఆయన?
ఆ చుట్టుపక్కల దేశాలు కూడా కవర్ చేసి సువార్త ప్రకటించి, రాజసువార్త ప్రకటించి ఆయన చంపేశారు, చనిపోయి తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, పరిశుద్ధాత్మ పంపించి ఆయన ఎక్కడైతే ప్రకటించాడో ఆ ప్రకటన ద్వారా రక్షణ పొంది శిష్యులుగా మారి ఇప్పుడు బూదిగంతాలను మన వరకు సువార్త అందిందే. సో ఇంకా మనం చదివాము, ఈ రాజ్య సువార్త యేసు ప్రభు లేకపోతే పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయేటప్పటికి ఏం జరగాలంట? లోకమంతటా, అంతేనా? 24:14 చదివాం కదా. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడాలట. ఏమండి, ఆ రాజ్య సువార్త ఎవరికి తెలియదండి అనటానికి ఛాన్స్ లేదట. ఏమండి, మనం కొన్ని ప్రదేశాల్లో ఎక్కడెందుకు పెట్టాలి ప్రార్థన అంటే వారికి వినబడాలి సువార్త. ఏమండి, కొన్ని ఏరియాలు వెళ్తుంటే ఇక్కడ ఎవరు లేరు వెళ్ళిపోండి అంటున్నారంట కదా, కానీ అక్కడ ఏం జరగాలి? రాజ్య సువార్త వినబడాలి. వాక్యం అది ప్రతి ప్రదేశంలో, మారుమూల ప్రదేశాలు కూడా సువార్త వినబడాలి. కారణం ఏంటంటే ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది. ఒక రోజున అకస్మాత్తుగా ఏం జరుగుతుందంట? ఒక గొప్ప సెన్సేషన్, లోకమంతటికి సెన్సేషన్, బూదిగంతాల వరకు సెన్సేషన్. ఏంటంటే మాయం మాయం మాయం. ఎవరు మాయం? సంఘం లేదు. సంఘం లేదంటే మనం అందరం వెళ్ళిపోతామా? వెళ్ళిపోవాలనే నా కోరిక. కానీ ప్రభు అంటాడు, 2 తిరగలు విసురుచుందురు, ఒకరు ఎత్తబడుదురు. 2 మంచం మీద పండుకొని ఉండుదురు, ఒకరు ఎత్తబడుదురు. 10 మంది కన్యకలుందురు, 5 ఎత్తబడుదురు. పొలంలో 2 పని చేయుచుందురు, ఒకరు ఎత్తబడుదురు. ఆలోచించుకుందుము. నాకు ఇది భయపడుతున్నా. 50% ఎంత ప్రమాదం. ఏమండి, ఇప్పుడు నేను కొన్ని విషయాలు త్వరగా, ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడద్దండి? దానికి పలు రకాలైన వీడియోస్ మరి మీరు ఎవరైనా చూస్తున్నారో వింటున్నారో లేదో తెలియదు, కానీ భక్తులు అనేక రకాలుగా కోడేకి వస్తున్నారు యూట్యూబ్లో. మీరు గమనిస్తుంటే మంచి ఎప్పుడైనా వింటానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, వచ్చాయిరారండి. సో ఏం జరుగుతుంది? ఏమండి, సంఘం ఎత్తబడటం ఎప్పుడు? ప్లీజ్ కమ్ ఫ్రెండ్ బ్రదర్, ఇంకొక చైర్ కూడా వేయండి. రైట్ రోహన్, రైట్. ఏమండి, ఎప్పుడు సంఘం ఎత్తబడుతుంది? ఏమండి, ఇది ఇంపార్టెంట్ టాపికే. సంఘం ఎత్తబడటం ఎప్పుడు అనేది మనం తెలుసుకోవాలి కదా. కానీ దాని గురించి 3 రకాల బోధలు ఉన్నాయండి. ఏమండి, సంఘం ర్యాప్చర్ అంటే కొనిపోబడటం అనేది 3 రకాల బోధలో 3టిని మనం ఖండించడానికి కుదరదు. దానికి సరిపడా ఆధారాలు ఎవరు మట్టుకు వాళ్ళు రేస్ చేస్తూ మాట్లాడుతున్నారో మనం చేయాల్సింది ఏంటంటే, సరే మొదట సంఘం ఎప్పుడు ఎత్తబడద్దంటే అకస్మాత్తుగా. ఏమండి, అది ఎప్పుడో మనకు తెలియదు. రెప్పపాటున సంఘం ఇప్పుడు కూడా ఎత్తబడవచ్చు అనేది ఒక సిద్ధాంతం. ఏమండి, అంటే శ్రమలకు, ఇప్పుడు సంఘం ఎత్తబడటంతోనే శ్రమలు ప్రారంభమవుతాయి. నేను రక్షణ పొందింది ఆ మాటను బట్టే. ఎందుకనంటే ఏమంటే నేను రక్షణ అర్ధరాత్రి తెల్లవారుజాము 2 గంటలకి ఎందుకు నేను బాప్తిజం పొందాల్సి వచ్చిందంటే, ఏమండి ఆ రోజు నాకు బోధించబడిన విషయము, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభువైన యేసు రమ్ము అని పిలుస్తున్నాం కదా, ఒకవేళ ఆయన వచ్చేస్తే అని నేను రక్షణ పొందాను. ఆ ఆయన వచ్చేస్తే పరిశుద్ధులందరినీ పరిశుద్ధాత్మ తీసుకుని వెళ్ళిపోతే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఏమండి, ఇక్కడ మనం ఒప్పించే పరిశుద్ధాత్మ మన మధ్య ఉండడు. నీవు పాపివి అని ఈరోజు మన ప్రార్థనలో, ఆరాధనలో అయ్యా నన్ను కనికరించు, నీ కృపను ధ్యానం చేసాం అని ఒప్పింపచేసే పరిశుద్ధాత్మ ఉండడు. కనుక ఎప్పుడైతే సంఘం ఎత్తబడిందో ఇక్కడికి అబద్ధాలు నమ్మే శక్తి వస్తుంది. ఇక్కడ భూమి మీదకి వాస్తవాలు చెప్తుంటేనే, వాక్యాన్ని చూపించి చెప్తుంటేనే ఏమో అన్నట్టుగా ఉంటున్నప్పుడు అబద్ధాలు నమ్మే శక్తి దేవుని దగ్గర నుంచి వస్తుంటే ఎక్కడ నమ్మకుండా ఉంటామండి అబద్ధాలని? అప్పుడు లోకమంతా అబద్ధాలే, నాయకులు అబద్ధాలే, బోల్డ్ కార్యక్రమాలు జరుగుతాయండి. మీకు కొన్ని చెప్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమండి, అమెరికా వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు తెలుసా మీకు? ఇంతకుముందు ఆడారు లేదా? ఏమండి, చంద్రమండలం మీదకి వెళ్ళకుండానే వెళ్ళామని లోకం అంతటి నమ్మించేశారండి. ఎంత సోద్యం అది! అడుగు పెట్టకుండానే పెట్టేసి వచ్చేసామని చెప్తే పొలవమంట పుస్తకాలు వచ్చేసి నమ్మేసి ఇంత భయంకరమైన అబద్ధాలు రేపు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మీరు గమనిస్తే ఏంటండి, ఇప్పుడు కొత్తగా అమెరికన్స్ కనిపెట్టింది ఏంటంటే, ఉన్నారట ఎవరు? ఏలియన్స్ ఉన్నారట. వాక్యం చెప్పట్లే, ఏలియన్స్ ఉన్నారట. రేపు సంఘం ఎత్తబడిన తర్వాత మన బ్రదర్స్ అంటే వాళ్ళు చెప్తే నమ్ముతాం కదా. వాళ్ళు ఎవరు? అమెరికన్ చెప్తే వాళ్ళు ఏమంటారంటే, సంఘం అంటే దేవుడు తీసుకెళ్ళిపోవడం కాదు,
అది ఏలియన్స్ కొంతమంది ఇష్టమైన వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకోవడానికో దేనికో తీసుకెళ్ళిపోయారు. ఇంతే, మీరేం టెన్షన్ పడద్దు, ఉన్న వాళ్ళని ధైర్యపరచడానికి మీరేం టెన్షన్ పడద్దు. ఇది సంఘం ఎత్తబడటం కాదు. వాక్యం ఏం చెప్తుంది? సంఘం ఎత్తబడద్ది, పరిశుద్ధాత్మ సంఘం తీసుకెళ్ళిపోద్దని వాక్యం చెప్తుంటే వాళ్ళేం క్రియేట్ చేస్తున్నారు? ఇప్పటికే ఉన్నాయి, ఏలియన్స్ ఉన్నాయి అని చక్కగా ప్రమోట్ చేస్తూ ఆ సమయానికి నిజంగానే సంఘం కాదు, ఏమీ కాదు, ఎత్తబడటం కాదు, ఏలియన్స్ తీసుకెళ్ళిపోయారు. అదే అదృశ్యం, మీరేం టెన్షన్ పడకండి, మేమున్నాం కదా అని చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు? వాక్యం అటు ఇటు విన్నవాళ్ళు ఏం చేస్తారు? అమ్మయ్య, ఊరికే మా పాద్రి గారు వెళ్ళిపోయాడు కానీ ఆయన కూడా తీసుకెళ్ళిపోయింది, భలే భలే అనుకుంటారనమాట ఉన్నవాళ్ళు కొంతమంది. ఇక్కడ అశ్రద్ధగా ఉన్నారు. కానీ నిజంగా వాక్యం విని ఆ సమయంలో పక్కోళ్ళ మీద కోపం వచ్చి రెచ్చిపోయి పచ్చి బూతులు తిడుతున్నారు అనుకోండి, ఆ సమయంలో ప్రభు వచ్చాడు అనుకోండి, ఇట్స్ నాట్ జోక్. రావచ్చు అనుకోనని గడియల్లో. ఏమండి, సమ్మగా పడుకున్నామండి, ప్రార్థన జరుగుతుంది, ఇంటికాడ సమ్మగా ముసుకేసి పడుకున్నామండి. ఏమండి, లేకపోతే ఇంకేదో దేవునికి ఇష్టం లేని పనిలో ఉండిపోయామండి. సడన్గా ప్రభు వచ్చాడు, సంఘం ఎత్తబడిపోయింది, మిగిలిపోయిన పరిస్థితి నేను ఉండిపోవడమా? చెప్పాల్సినంత చెప్తూనే ఉన్నాడు ఆయన. రైట్, వాక్యం వింటున్నాం. నేను ఇంత మొద్దుగా ఉండిపోయానే, ఆందోళన పడతామా? అప్పుడు ఏం జరుగుద్ది? మహాశ్రమల కాలం అంటండి. మహాశ్రమల కాలం అంటే ఎప్పుడు లోకంలో ఎప్పుడు ఎవరికి పెట్టనని భయంకర శ్రమలు ఆ రోజు మిగిలిపోయిన వారి మీదకి రాబోతున్నాయి అని చెప్పబడుతుంది. రైట్, సో సంఘం ఎత్తబట్టం సడన్గా జరుగుద్ది, ఎవరికి తెలియదు. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం అని ఒక డాక్టరీన్ ఉంటే, రెండో డాక్టరీన్ ఏం చెప్తుంది? 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభం అయిన తర్వాత మధ్యలో 3.5 సంవత్సరాల కాలంలో సంఘం ఎత్తబడుద్ది. అదొక డాక్టరీన్. అది పక్కన పెడితే ఇంకొకరు ఏమంటున్నారంటే, దాన్ని వాక్యం బేస్ చేసుకునే 7 ఏండ్ల శ్రమలో, భయంకర శ్రమలు ఉతికి ఆరేసి సంఘాన్ని పిండి పిప్పు చేసి అప్పుడు బతికిన వాళ్ళు మిగతా వాళ్ళు అందరినీ ప్రభు తీసుకెళ్ళిపోతాడు అనేది మూడో సిద్ధాంతం. ఒకటి మాత్రం కామను, ఏంటి? ఎత్తబట్ట మాత్రం కామను. రైట్, సంఘం ఎత్తబట్ట మాత్రం కామన్. కనుక అది ఆరంభంలో అయితే ఏంటి, మధ్యలో అయితే ఏంటి, చివరిలో అయితే ఏంటి, ఎప్పుడు వచ్చినా మనం ఏం చేయాలంట? సిద్ధపడాలంట. అది ఈరోజు నా బోధ. ఏమండి, మనం చాలా కూల్గా ఉండే దినాలు ఇవి కావు. కనుక నేను అంటాను, సో మనం ఏం చేయాలి? నేను త్వరగా కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. సో ఇలాంటి పరిస్థితి ఒకటి కన్ఫర్మే కదా, ప్రభు ఎప్పుడైనా వస్తాడు. ఆరంభంలో వస్తాడా, మధ్యలో వస్తాడా, చివరిలో వస్తాడా? ఒకవేళ ఆరంభంలో వస్తే మాత్రం మనకేం తెలియదు, మధ్యలో వస్తే మాత్రం సంఘం యెరూషలేములో దేవుని మందిరం కట్టబడుతుంది, అక్కడ ఆరాధన జరిగితే మళ్ళీ ఆరాధన జరిగి ఒక వ్యక్తి వస్తాడు, నేను మీకు అందరికీ సమాధానం కలుగు చేస్తాను. ఇప్పుడు కూడా లోకం ఏం చేస్తుంది? ఎవరైనా మీడియేటర్ ఉంటారా, పీస్ డీల్ ఎవరైనా చేస్తారని ఎదురు చూస్తుందండి. కనుక మొన్న అమెరికా ఇరాన్కి మధ్యలో పీస్ డీల్ కుదర్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? అమెరికా ఇరాన్కి పీస్ డీల్ కుదర్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు పాకిస్తాన్. ఎవరు నమ్ముతారు? అక్కడికి వెళ్ళి వాళ్ళ మాట, ఇక్కడికి వెళ్ళి వీళ్ళ మాట కుదరలే, మొత్తం మీద ఏదో డీల్ కుదిరింది అని అంటున్నారు. కనుక ప్రపంచం అంతా కూడా గందరగోళం ఉండి ఎవరైనా మాకు పీస్ డీల్ మేము ఉన్నామని చెప్తారా, వాళ్ళకి పూర్తిగా పట్టం కట్టేయడానికి లోకం సిద్ధంగా ఉంటుందండి. అప్పుడు మందిరం కట్టిన తర్వాత ఆ పీస్ డీల్ కుదిరిచ్చేవాడు అంతా కూడా నేనే ప్రభువుని అన్నట్టుగా ఉంటే ఆయనకి మొక్కుతారు. ఆ తర్వాత సో ఇది 3.5 సంవత్సరాల కాలంలో, అంటే సంఘం కనుక ముందు ఎత్తబడకపోతే 3.5 సంవత్సరాల కాలం మందిరం కట్టిన తర్వాత జాగ్రత్త పడవచ్చు మనం. పర్లేదు మందిరం కట్టేశారు, ఇప్పుడు వచ్చేస్తాడు ఈరోజు రేపు అన్నట్టుగా ఉండొచ్చు. కానీ దేనికి ఫుల్ ఎవిడెన్స్ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అనుకోనని గడియల్లో. చూద్దాము ఒక మాట, మనం ఏం చేయాలో మీ ముందు కొన్ని మాటలు పెట్టడానికి ఆశపడుతున్నా. మార్కు సువార్త 13వ అధ్యాయము. మీరు రోజు మాటలాగా ఈ మాటలు కూడా అశ్రద్ధగా వినకూడదని నా ప్రార్థన, నా వేడుకోలు కూడా. 13వ అధ్యాయము 35వ వచనం మనం చదువుదామా? ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును. ఎవరండి ఇంటి యజమానుడు అంటే? ప్రభు ఎక్కడికి వస్తాడని? మధ్యాకాశం, ఇక్కడ వరకు రాడు, మధ్యాకాశానికి వస్తాడు. ఈ ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును. ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. ఏమండి, ఏం తెలియదంట? ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఒకసారి అందరూ కూడా ఏమండి
యజమానుడైన క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. నేను ఆ పేర మొదటికి వెళ్తాను చూడొకసారి. ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడును పరలోకమందుల దూతలను కుమారుడను ఎరుగరు. జాగ్రత్త పరుడి, మెలకుగొండి ప్రార్థన చేయుడి. ఏం చెప్తున్నాడు? ఆ మాటలు చెప్పే ముందు బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. ఏమండి, మనం వేటికి ఎస్కేప్ అవుతాం? ప్రార్థనలకు ఎస్కేప్ అయిపోతున్నాం. కానీ వాక్యం చెప్తుంది, నేను నిజంగా దుఃఖంతో చెప్తున్నాను, నేను రాత్రి నుంచి మీకు ఏమి వర్తమానం ప్రభు అంటే ఆయన తిప్పి 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 ఇక్కడ తీసుకొచ్చాడు. నేను అంటాను, అఫ్కోర్స్ ఎంతమంది అనేది ముఖ్యం కాదు, ఉన్న మనమంతా ఎలా ఉండాలంట? రెప్పపాట్లు ప్రభు వచ్చినప్పుడు ఎస్ లార్డ్, ఆయన బోర శబ్దం వినపడుతుందట. ఎవరికి వినపడుతుంది? లోకమంతటికి వినపడదు. ఎవరైతే ఆయన వారే ఉన్నారో వారికే వినపడద్దంట, నో డౌట్ ఎట్ ఆల్. కనుక ఎవరు మెలకుగా ఉండండి. ఏమాటది? జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడొచ్చినో మీకు తెలియదు. ఎలా ఉంటుందంట? ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా ఉండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండను. ఏమండి, ఇంకొక ఎవిడెన్స్ ఉంది. ఏంటంటే ఇంకొక మాట, అనుకోనని గడియల్లో అనుకున్నాడట యజమాని, లేకపోతే ఈ గ్రూప్ నిర్వాహకుడు, ఆ బాస్ మొన్న వెళ్ళాడు కదా, ఇప్పుడు అప్పుడే రాడు కదా, వేసేయండిరా, మీరు పడుకోండి నేను పడుకుంటాను అన్నాడట. ఈలోపు రానే వచ్చాడు. ఆ యజమాని గురించి చెప్తున్నాడు. ఈ యజమాని లేకపోతే ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుట చూచునేమో. ఏమండి, ఏంటంట? అందుకే నేను మీరు ఇంటి దగ్గర నిద్రపోతున్నారు లేదో నాకు తెలియదు, కానీ చర్చిలో నిద్రపోతున్నా మరింత భయం పట్టుకుంటుంది నాకు. అరే అసలు ఎక్కడన్నాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే? ఇంట బయట ఎక్కడైనా మెలకుగా ఉండాలి మనం. మరి ప్రార్థనలోకి వచ్చి మనం నిద్రపోతున్నాం అనుకోండి, ఇంకెంత సోద్యం ఇది, చాలా భయంకరం కదా. ఏం చెప్తుంది? అకస్మాత్తుగా ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీరు నిద్రపోవడం చూశాడు అనుకో, అక్కడ ఉందా మాట అదే. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుడు చూచునేమో, కనుక మీరు మెలకుగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడి అని. నేను ఎవరితో చెప్తున్నాను? మీతో చెప్తున్నాను, మీరుతో చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను. మరొకసారి అన్నాడు, మెలకుగా ఉండుడి. ఎన్నిసార్లు చెప్తున్నాడండి ఈ చిన్న పేరాలో? మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండు అంటే మనం ఏం చేయాలంటే చర్చికి వచ్చేటప్పుడు నేను అంటాను, 2 పుల్లలు తీసుకొచ్చి ఆ రెప్పకో పుల్ల ఈ రెప్పకో అలాగే ఉండాలి, నిద్రపడక ఛాన్స్ లేదు. నిజమేనండి, నిజం. అంత జాగ్రత్తగా. అరే మనం మందిరంలోకి వచ్చే నిద్రపోతామంటే, అంటే నేను నిజంగా మీ బలహీనత కావచ్చు ఏదైనా, ఇక్కడ ఎన్నిసార్లు మెలకుగా మెలకు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. భయపడొద్దా? నేను నిజంగా భయపడుతున్నాను మనందరి గురించి. మనము ఉంటున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ఎలా ఉండాలట? మెలకుగా. మెలకుగా ఇంకేం చేయాలట? ప్రార్థన చేయాలి. మెలకుగుండి ప్రార్థన చేయాలి. ఇది చాలా భయంకరం అండి. ఒకవేళ జరగకూడదు జరిగిపోయింది అనుకోండి కదండి. ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. 10 మంది కన్యకలట, అందరూ నేనమ్మంట మన క్లాస్ సిద్ధపడ్డారట. నేనమ్మంటే మేము కన్యకులమే ప్రభు దృష్టిలో, అందుకని ఆడవాళ్ళని అంటున్నాను అంట్లో. అందరూ సంఘం అంతా సిద్ధపడింది, చక్కగా అన్ని పెట్టుకుంది, రెడీ చేసుకుంది, దీపం పట్టుకు స్టైల్గా వెళ్తుంది. 10 మంది వెళ్ళారు. సో 5గురు దగ్గర ఏముందంట? దీపాలు వెలుగుతున్నాయి, కానీ ఎక్స్ట్రా ఆయిల్ లేదట. ఈలోపు దీపాలు ఆరిపోతున్నాయి. కొంచెం ఆలస్యం చేశాడు. ఆమేన్. ఎందుకని? మన విశ్వాసాన్ని చూడటానికి ఆయన ఇంతవరకు ఆలస్యం. ఇక చెయ్యడు, అది నేను చెప్పేది. ఇక చెయ్యడు, ఆల్రెడీ వచ్చేసింది, టైం వచ్చేసిందండి. మనమేమి చనిపోం, మనం ఒక్క రెప్పపాటులో మార్చబడాలి. దేవునికి స్తోత్రం. కనుక చాలా జాగ్రత్తగా మన రాకని ఎదుర్కోవాలండి. ఎంత మాదిరిని తెలుసా? మీరు సంతోషించండి, మీ విడుదల సమీపమైంది, సంతోషించండి. ఒక్క రెప్పపాట్లో మనం మారి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఏమండి ఎలా ఉంటుంది? అసలు ఊహించగలుగుతారా? ఏమండి ఎలా ఉంటుంది? నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. అప్పుడు పాడతాం ఏంటి? సంకటాలన్నీ పోయినాయి, ఇక దుఃఖం లేదు, నిద్ర అంతకంటే లేదు, ఈ దరిద్ర పరిస్థితి లేదు. ప్రభుతో ఎల్లకాలము సదాకాలం ప్రభుతో ఉండిపోయే పరిస్థితే. సంకటాలన్నీ కుదిరిపోతాయి. ఆ గడి కొరకు మనం ఇక్కడ ఏం చేయాలంట? ఇక్కడంటే నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్,
చర్చిలో మాత్రమే కాదు, ఇంటి దగ్గర సైతము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలట. ఇంకొక మాట, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. అందరితో చెప్తున్నాను అదే మాటలు ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ మత్తయి సువార్త 24:42 నుంచి. ఓకే, తర్వాత రెండో మాట, రైట్. నేను 4 వచనాలే 4 భాగాలే మీకు చూపించి నేను ముగించేస్తా. సో మనం ఏం చేయాలి అంటే, ఒకటి మెలకుగుండి ప్రార్థన చేయాలి. లూకాసు సువార్త 21వ అధ్యాయము మేము మార్నింగ్ ధ్యానాల్లో జ్ఞాపకం చేసుకున్నాము ఈ మాటలు. మీరందరూ వినరు కాబట్టి నేను ఈ సందర్భంగా వాటిని జ్ఞాపకం చేయడానికి మరొకసారి ఒడిగట్టాను. 21, 34, 35, 36 ఈ 4 వచనాలు, ఈ 3 వచనాలు చదవాలి. నేను చదువుతున్నా, రైట్? ఎవరన్నా అంతేనా? 21వ అధ్యాయం లూకాసు వార్త, అంతేనా? 34. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, ఏమండి గమనించండి ప్లీజ్, ఏంటంట? మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు అందరూ వింటున్నారా? తీసారా? ఏమండి 74వ పేజీ, క్రొత్త నిబంధనలో 74వ పేజీ. నేను నిజంగా భయపడ్డానండి. నేను ఉదయకాల ప్రార్థన లేవలేకపోతుంటే ఈ మాట పట్టుకుని భుజాన్ని వేసుకుని, అయ్యా తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారం వల్ల మందంగా అయిపోతున్నానేమో, నన్ను క్షమించు తండ్రి అని వచ్చి పడుతున్నాను బయటికి. ఎందుకని? వాక్యం చెప్తుంది ఏంటంట, ఒకవేళ మీ హృదయములు, ఏమన్నాడు ఆయన? మీ హృదయములు ఒకవేళ కదండి, తిండి ఎక్కువైంది అనుకోండి, ఏం జరుగుద్దండి? బద్ధకం వస్తుందిగా కదండి, బద్ధకం వస్తుంది కదా. రాత్రులు మొన్న ఒక రోజున 10 గంటలకు మస్తుగా తిన్నాం నేను ఎవరి సంగతి నాకు అనవసరం. తిన్నాం, కష్టపడి పడుకున్నాను, కష్టపడి లేవలేకపోతున్నాను, చాలా బద్ధకం, ఎక్కడైనా బద్ధకం. ఇదే గుర్తొచ్చింది. చాలా కష్టపడి లేచి బయటకు వచ్చి, ప్రభువా నిజంగా ఆ రోజు మెండుగా ప్రభుని స్తుతించాను. ఎందుకని? అక్కడ దొర్లి చాలా కష్టంగా ఉంది, లేవలేకపోతున్నాను, అస్సలు సహకరించట్లేదు, కళ్ళు తెరవట్లేదు. అంటే ప్రభు ఏమనుందుడు? ముద్దోడా, ఇప్పుడే వస్తే ఏమైపోతావు అని అందుడు నన్ను. కానీ నేనేం చేశానంటే ఈడ్చుకుంటూ బయటకు వచ్చేసాను, నన్ను నేనే ఈడ్చుకుంటూ. ఎందుకంటే నేను భయపడుతున్నాను. ఈ వాక్యం చదువుతున్నా, నేను బోధిస్తున్నా, నేను భయపడుతున్నాను. మనం జాగ్రత్తగా లేకపోతే, ఏమండి మన నిర్లక్ష్యాలు ప్రభు యొక్క పిలుపుకు ఆయన సరిగ్గా మనం రెస్పాండ్ అవ్వకపోతే ఏమైపోతాం? నా బాధ అదే. ఏమండి ఎంత ప్రయాసపడుతున్నాము, ఎన్నో పనులు మానుకుని ప్రభుని ప్రేమిస్తున్నాము, అవమానాలు పడుతున్నాము, నిందలు పడుతున్నాం. కానీ ఆయన వచ్చినప్పుడు మనం బద్ధకంతో ఉండిపోతే, సారీ ప్రభువా నేను రాలేను, ఇంకోసారి బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంతేనా? బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటేనా? బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకేంటి నెక్స్ట్ టైము? నరకము కాకపోయినా ఉతుకుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది? క్రీస్తు విరోధి చేతిలోకి వెళ్ళిపోతుంది లోకమంతా. వాడి ఇష్టమిక, వాడి కక్ష అంతా మిగిలిపోయిన వాళ్ళ మీదే. ఎవరు? అన్యులు కాదు, మిగిలిపోయిన క్రైస్తవుల మీదే. అన్యులు కాదు, అన్యులకు వేరే, అది వేరే ట్రీట్మెంట్, వాళ్ళనే విడిచిపెట్టరు. మనం లబోదివం అన్నాం కదండి వారి విషయంలో. సో మన గురించి మిగిలిపోయిన ఎవరైనా మిగిలిపోతే దొరికారా, ఏం మన తెలియకుండా వెళ్ళిపోయారు వీళ్ళందరూ అనుకుంటాడు. ఒక రెప్పపాటులో వాడు ఇలా క్రిందకు వస్తాడు, సంఘం ఇలా క్రీస్తు సంఘాన్ని తీసుకుని పరిశుద్ధాన్ని తీసుకెళ్ళిపోతాడు. అరే ఇక్కడ ఉండాలి కదా, ఉండరు, సంఘం ఉండదు. కానీ కొంతమంది మిగిలిపోతారు. ఎవరు అంటే, పచ్చిగా చెప్పాలంటే చెప్పండి, ఇప్పుడు ఎవరు చెప్పండి? తిండిబోతులు, మత్తులు, ఇదే విచారం. ఏమి తిందుమా, ఏమి త్రాగదుమా, ఏమి ధరించుకుందామా. పొద్దున వస్తాను నేను 4 గంటల వరకు ఇదే ధ్యాస, నేను ఎంతసేపు ఏడ్చాను నేను, ఇదే ధ్యాస. ఇదేలాగా అదేలాగా ఇదేలాగా ఇదే ఆత్మీయ చింతన లేదు. ఏమవుతామండి? మన విశ్వాసం ఏమైపోవాలి? ఇంత బ్రతుకు బతికి అంటారు కదా, ఇంటి వెనకాల చచ్చిపోయాడు అంటారు కదా, అలాంటి పరిస్థితి అయిపోద్ది మనది. కనుక ఎంత అలర్ట్గా ఉండాలంటే అక్కడ రాయబడింది, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారాలు అంటే ఏంటండి? ఈ లోకపరంగా ఐహికం అంటే ఈ లోకపరంగా వచ్చే ఆలోచనలు, ఇదే మన ధ్యాస అంతా. ఒకవేళ అలాంటి వాటి వల్ల మందంగా అయిపోద్దంట. ఏంటది? హృదయం మందంగా అయిపోయింది అనుకోండి. మందంగా అయిపోయిన హృదయం ప్రార్థించదు. నేను చేయలేనమ్మా, నువ్వు చేసే. మందం అయిపోతుంది, ప్రార్థన చేయలేం. కనుక మందముగా ఉన్నందున
ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఎలా వస్తుందంట? ఉరి వచ్చినట్టు వస్తుందట. ఏమండి, నేను ఏం కోరుతున్నానంటే ఈ మాటలు వింటున్న మనం అంతా నాతో పాటు మనం ఖచ్చితంగా ఆయన రాకడ గురించి ఆలోచించాలండి. సిద్ధంగా ఉన్నానా? ఎస్ లార్డ్, మీరు ఎప్పుడు వచ్చినా ఐఎమ్ రెడీ అన్నట్టుగా మనం లేకపోతే ఈరోజు వర్తమానం మీకు ఏమీ ప్రయోజనకరం కాదు. మీకే కాదు, ఈ మాటలు వింటున్న మీకు అందరికీ, నాకు కూడా ఖచ్చితంగా మనం సంపూర్ణంగా ఎలా ఉండాలట? మెలకు కలిగి ఉండాలి. ఏ విధంగానైనా తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన మన హృదయం ఏమైపోకూడదట? మందం అయిపోకూడదు. యాక్టివ్గా ఉండాలి. ఇంకా వివరంగా ఉంది, ఉరి వచ్చినట్టుగా అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎలా చెప్తున్నాడు? బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. మరలా ఇక్కడ చెప్తున్నాడు జాగ్రత్త, జాగ్రత్త. ఇంకేంటంట? ఆ దినము వచ్చును. సో ఆ దినము భూమి అంతటా నివసించు వారు అందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. భూమి మీద నివసించే వారు అందరికి ఎలా వస్తుందంట? అకస్మాత్తుగా వస్తుంది. మనకు మాత్రం ఎక్స్పెక్టెడే రావాలి. ఎస్ లార్డ్, దీని కొరకు ఎదురు చూస్తున్నాం, రండి ప్రభువా అనే స్థితికి వెళ్ళాలి. బ్రదర్ కదపండి ఆయన ఒకసారి. ఇప్పుడు కూడా నిద్రపోతే ఎలాగా? ఏమండి, నేను అదే భయపడుతున్నా. అస్సలు నిద్రపోకూడదు, నిద్రే రాకూడదు మనకి ఈరోజు. ఈ మాటలు వింటుంటే ఏమవ్వాలి? నిద్ర రాకూడదు. నాకు నిద్ర పట్టలేదు అనే సాక్ష్యం మీరు చెప్పారంటే నేను ధన్యుణ్ణి. ఉట్టుగా కాకుండా నిజంగా. ఎందుకని? అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు నాకు. ఎంత మెలకుగా ఉండాలి. అదేంటి వాక్యం, రైట్? ఇంకా ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీద అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటెల్లటను తప్పించుకొని, చూడండి, మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు ఎలా ఉండాలంటే రేపు మనం ఎక్కడ నిలబడాలి? ఆయన దగ్గర నిలబడి. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మిమ్మల్ని కొంతమందిని అడిగాను అనుకోండి, నోరు తెరిచి సగం చచ్చిపోయి వాళ్ళ ముఖాలు ఇంకా చూడకుండా వాళ్ళ పేర్లు పెట్టి అడిగాను అనుకోండి, పలానా అని అనుకోండి, మీరు నన్ను మేనేజ్ చేయడానికి కదండి ఏదో చెప్తారు. నేను కాబోలు అనుకుని ప్రభువా కనికరించిన వారి గురించి పొరపాటుగా అనుకున్నాను, క్షమించు ప్రభు అని నేను ప్రార్థన చేస్తాను. వాస్తవాలు ఓకే, నా ముందు పర్లేదు, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఆయన ముందు నిలబడాలట. ఎక్కడ? ఆయన ముందు నిలబడినప్పుడు నో కవరేజ్లు ఉండవు, ప్రతిదీ బట్టబయలే. నేను అదంటాను, దానికి భయపడుతున్నాను. నా కాళ్ళలోంచి వణుకు పడుతుంది ఈ మాట చెప్తుంటే. అందుకు భయపడాలండి మనం. మనుషుల గురించి కాదు, సేవకుని గురించి కాదు, కుటుంబ యజమాని గురించి కాదు, ఎవరి గురించి కాదు. అమ్మో, ప్రభు ముందు నేను నిలబడాలి, దట్స్ ఆల్. అప్పుడు ఎలా ఉంటుంది? చెప్పగలుగుతాం ఏదైనా సాకు? ఏమంటే చెప్పగలుగుతామా? ప్రభువు చెప్పే సాకు ఉంటుందా? ఏమండి, ఆయనకి సాకులు చెప్తే కుదురుద్దా? కుదరదే. ఎందుకని? సాకులవి, నెపములు చెప్పసాగిరి. పోన్లే వాళ్ళు రానన్నారు అన్నాడా ప్రభు? అరే, దంట్లను పంపించి ఏం చేశాడట? నరికి పారేయమన్నాడట. చాలా కఠినంగా మాట్లాడాడు ఆయన. ఎందుకని నరికి పారేయమన్నాడు? భోజనానికి రమ్మన్నాడండి. ఒక రాజు తన కుమారుని పెండ్లి మీదకి పిలిచాడు. వీళ్ళు అన్నారు మేము రాలేదండి, ఎద్దులు కొనుక్కున్నామండి, చూడటానికి వెళ్ళామండి, నేను పెళ్లి చేసుకున్నాను రాలేనండి, ఇంకోటి పొలం కొనుక్కున్నానండి, దాన్ని పరిశీలించడానికి వెళ్తున్నానండి. ఏం జోకులు ఇవి? సాకులు అంటారు. నిజమా? ఎద్దులు కొనుక్కున్న తర్వాత పరిశీలిస్తాడండి? ఎప్పుడు పరిశీలించాలి? ముందే కొనుక్కుంటాడు, ముందే పరిశీలించి కొనుక్కుంటాడు. కొనేసాడంట, ఇప్పుడు ఎలా కొనేది చూడటానికి వెళ్తాడు. పొలం కొన్నానండి, దాన్ని పరిశీలించి వెళ్తున్నానండి. ఇంకోటి ఏంటంటాడు? పెళ్లి చేసుకున్నానండి, నేను రాలేనండి అంటాడు. తన దండ్లను పంపించి ఏకి పారేయండి, పిలువబడిన వారు అనర్హులైనారు, రోడ్ల మీద అందరిని పోగేసుకొచ్చేయండి. అందులో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు అక్కడే ఉన్నాను. పిలువబడిన వారు ఎవరో తప్పించబడ్డారు, ఏమంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ప్రభు నన్ను పిలిచాడు, ఆ లెక్కలో నేను ఉన్నాను. మనం ఎలా ఉండాలంట? ఆ లెక్కలో ఉన్న వాళ్ళని ఏం చేశాడు? పోనీ రారా దరిద్రుడా, బట్టలు కూడా లేవు రా అన్నాడా? వాడు ఎలాగ ఉండాలంట? లోపల రాజులా ఉండాలంట. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలంట? ఏది బిచ్చగాడు, ఆ రోడ్డు చెట్ల కింద అడుక్కునే బిచ్చగాడు కూడా వచ్చేసాడు. వాడికి ఇన్విటేషన్ వచ్చి రారా రాజుగారు అందరూ నమ్మన్నాడు, మీ వాళ్ళందరూ పిలుచుకొచ్చేసారు. అందరూ వచ్చేసారు. గేట్ దగ్గర ఆపేసి ఒక్కొక్కరిని వాష్రూమ్ పోయి పంపించి ఒక్కొక్క షూట్ ఇచ్చి స్నానం చేసి ఫ్రెష్గా ఈ బట్టలు వేసుకుని అప్పుడు ఆ విందులోకి వెళ్ళండి. ఇది డైరెక్షన్. వీడికి అలవాటు అయిపోయింది. ఊరికొచ్చేసాడు. రాజుగారేమో అఫ్కోర్స్ వాళ్ళు ఎవరు రాలేదు, కానీ ఇప్పుడు అందరూ ఎలా కనపడతారు? లోపల షూట్లతోటి రాజుల్లా కనబడతారు. ఎస్, ఆయనకి ఎంత సంతోషమో. ఇలాంటి దౌర్భాగ్యుల్ని, మనల్ని ఇలాంటి వాళ్ళని ఇంత రాజభోగం ఇచ్చి కూర్చుని భోజనం చేస్తున్న షూట్లో వచ్చి కొంతమంది షూట్ సరి చేస్తున్నాడు.
ఆ రోజు సరిగా పెడుతున్నాడు, పరిగెడుతూ ఓ పక్కనోడు పనికిమాల డ్రెస్ వేసుకుని ఉన్నాడు, బట్టలు లేకుండా. ఆ దిక్కుమాల బట్టలు, ఏ కుమారుడా, మళ్ళీ ఏమంటాడు, స్నేహితుడా పెండ్లి వస్త్రం ఎదురా, నాకు తెలియదండి. వచ్చేయమంటే ఊరికి వచ్చేసిన ఆ దొడ్లోంచి అవతల నుంచి వేసేయండి వీడిని వెనుపటి చీకట్లోకి. ఏమండి పిలిచింది ఎందుకు? భోజనానికండి. భోజనానికి పిలిచిన ఏమిచ్చి ఆయన సత్కరిస్తున్నాడు? సూట్ ఇచ్చి సత్కరిస్తున్నాడు అండి. దేవుని కార్యక్రమాలు అలా ఉంటాయి. మనం ఏం చెప్పకూడదు? సాకులు చెప్పకూడదు. చక్క మాట ఉంటుంది సండే స్కూల్, సాకులేమీ చెప్పకుండా వడిగా పరిగెత్తుచు యేసు జంతకే నేను వీళ్ళకేం రావు. సరే ఏం పాట అది? ఏదో పాట, సండే స్కూల్ పాట. సాకులేమి చెప్పకుండా వడిగా పరిగెత్తాలండి ప్రభుకి. సాకులు చెప్పకూడదు. సాకులు మనుషులు చెప్తారు, పాస్టర్లు చెప్తారు, పెద్దలు చెప్తారు, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు చెప్తారు. దేవుని ముందు కుదరదే. ఆయన ముందు నిల్చోవాలి పక్క. ఆయన మన గ్రంథాలు విప్ప అంటాడు కదా, తెరిచేస్తాడు పూర్తిగాను. అప్పుడు ఇంకా మనం దాచుకునేది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. దాచుకోవడానికి ఏమీ లేదు. గమనిద్దాం. కనుక కాబట్టి మీరు జరగబో వీటెల్లడం తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. శక్తి గలవారు కావాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. ఏమండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని. మరలాసారి ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలండి. రైట్. సో రెండో విషయం అయిపోయింది. కనుక మత్తుగా ఉండొద్దు, మెలకుగా ఉందాం. మూడో విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మొదటి పత్రిక 3వ అధ్యాయం కదా, 10 నుంచి అంతవరకు చదవలేమేమో. ఆయన త్వరగా చదివేతలే గట్టిగా, కొంచెం కూల్గా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని. ఏమంటే పౌలు గారు చెప్తున్నారు, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అందరం ఎలా కట్టబడుతున్నామో చూసుకోవాలండి. పునాది క్రీస్తే, దాని మీద మనం కట్టబడుతున్నాం, ఎలా కట్టుకుంటున్నాము కదండి. తాపి మేస్త్రి కట్టేటప్పుడు ఏం చేస్తాడు? వడంబం వేస్తాడు. వడంబం వేసి స్ట్రైట్గా ఉందా లేదా. కొంతమంది ముదురులు ఉంటారు, వడమ అక్కలేదు, నేను మా వాడు సీనియర్ అండి, కట్టేస్తాడండి. కట్టేస్తాడు, తర్వాత చూసుకోవాలి. ఎలా ఉంటుంది? ట్రై పేసా టవర్ వంగినట్టు ఉంటుంది అనమాట. కనుక వడమ వేసుకుని ఎలా కడతానో చూసుకోవాలట. త్వరగా వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఎవడైనను ఈ పునాది మీద బంగారము, చూడండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఈ చేతిలో కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడల. ఏంటండి? ఆ పునాది మీద ఎలా కట్టాలంట? కొంతమంది ఏమో కర్ర, కొయ్యకాలు, గడ్డి వాటితో కడతారట. కొంతమంది బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇలా కడతారట. కొంతమంది ఏమో బంగారం, వెండి, వెలగల రాళ్ళతోటి కడతారు ఆ క్రీస్తుని పునాది మీద. కొంతమంది ఏమో గడ్డి, కొయ్యకాలు. కొయ్యకాలు అంటే ఏంటి? కొయ్యకాలంటే అమ్మా, కొయ్యకాలంటే అంటే అది వరి కోసేసిన తర్వాత దుబ్బు ఉంటుంది కదండి, అది కొయ్యకాలు. ఓసారి నేను చెప్పాను మీకు. ఏమండి? కొయ్యకాలంటే అదే గడ్డి కోతలు అయిపోయాక పొలాలు నడిచినప్పుడు గుచ్చుకుంటాయి కదండి, అవి కొయ్యకాలు. అలాంటితో కూడా సంఘాన్ని కట్టేస్తారట. కొయ్యకాలు, గడ్డి, ఇంకోటి ఏంటి? కర్ర. ఇలాంటి కర్ర, దీంతో కట్టచ్చు సంఘాన్ని. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఈ రెండు కట్టచ్చు. సంఘాన్ని ఎలాగైనా కడతా, నా ఇష్టం అంటే, నా సంఘం అంటే అని అనేవాళ్ళు లేకపోలేదు. అయితే ఏం జరుగుద్దంట? మొదలైన వాటితో కట్టినేళ్ళ వాని పని కనబడను. పని కనబడద్దండి. ఇప్పుడు బాగానే ఉంటుంది, కొయ్యకాలతో కట్టేసి మట్టితో పేర్చేసామనుకోండి. ఇంతకుముందు మా ఇల్లు అలాగే ఉండేది, పైకి మాత్రం సూపరం. వరద వచ్చిందండి, కొట్టుకుపోయింది. కానీ ఇక్కడ ఏమొస్తుందంట? ఆ సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడి. ఏంటంట? ఆ దినం ఒక దినం వస్తుంది. ఆ దినం అన్న ఆ దినము అగ్ని వచ్చి పరీక్షిస్తుంది అంటండి. ఏంటంట? మనం కట్టింది ఫైర్ వస్తుంది పైనుంచి. ఫైర్ వచ్చినప్పుడు ఇదేమవుద్దండి? కొయ్యకాలు, గడ్డి, ఇంకోటి ఏంటి? కర్ర. కర్రతో కట్టిన అగ్ని మీద పడితే ఏమవుతుంది? మసి. ఇది బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఏమవుతాయి? నిలుస్తాయి.
ప్రభు అంటాడు, బీ అలర్ట్. ఎలా కట్టబడుతున్నారో జాగ్రత్త, మీరు ఎలా కట్టుకున్నారో జాగ్రత్త. మీరు అలాగే అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు నిలుస్తారా, కాలి బూడిదైపోతారా? నా మాట అర్థమవుతుందా? మరొకసారి దేవునికి స్తోత్రం. ఏ ఒక్క మాట నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమండి, వాక్యం చెప్తుంది క్రీస్తు అనే పునాది మీద మనం ఎలా కట్టబడుతున్నాం. అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు నిలవగలుగుతామా? ఏమండి, ఈ కొయ్యకాలు గడ్డి కర్రతోటి కట్టబడింది. అగ్ని వచ్చినప్పుడు ఏమవుద్దంట, మసి అయిపోతుంది, బూడిదైపోతుంది. కానీ రాయి, బంగారము, వెండి అగ్ని వస్తే ఏమవుతుంది? పోతాయా రాళ్ళు? పోవే. బంగారం పోద్దా, వెండి పోద్దా, ఇంకా అందంగా తయారవుతుంది. ప్రభు అంటున్నాడు, అలాగ చెక్ చేయబడతాం మనం. ఏమండి, మన పని ఎలా కనబడుతుంది? ఎవరు వచ్చి టెస్ట్ చేస్తారు? అగ్ని వచ్చి టెస్ట్ చేస్తాడు. దహించు అగ్ని అని ప్రభు టెస్ట్ చేస్తాడు. అప్పుడు మనం ఎలా నిలబడాలి? ఆయన ముందు సిగ్గుపడినక్కర్లేని జనాంగం వలె మనం నిలబడాలి. కనుక మన ప్రయాస అంతా ఎవరిని మెప్పించడానికి? ప్రభువును మెప్పించడానికి. అక్కడ నిలబడాలనే ప్రయత్నమే. లేకపోతే మనుషుల్ని మెప్పించాలనుకోండి, ఏం చేయొచ్చు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనమే ఉన్నామండి, చిన్న సంఘాన్ని గురించి ఆలోచిద్దాం. నేను మనుషులు మెప్పించేటంటే ప్రయత్నమే చేస్తున్నాను. నా హర్నిషలో ఇక పక్కన పెట్టేసి, ప్రభు అన్నీ పక్కన పెట్టేసి ఏదో ఇలాగా కొయ్య, గడ్డికాలు, కర్ర ఇది కడదాం అనుకున్నాను. ఏం జరుగుద్ది? నేను ఎవరిని ఒప్పించను, ఎవరిని బాధ పెట్టను. వెరీ గుడ్ వచ్చారు, లాస్ట్లో నేను వచ్చారు, వెరీ గుడ్, నిద్రపోతారు, షబాష్, దండే. ఏమండి, అప్పుడు నాకు ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం. నా పనితనం ఎక్కడ కనబడుతుంది? గడ్డొచ్చి అగ్ని వచ్చి బూడిద చేసేసినప్పుడు మీరు నిలవరు, నేను నిలవను. నేను బహుమానం పొందను, మీరు బహుమానం పొందను. కానీ నేను కరెక్ట్గా ఉండి, లేకపోతే మీరు కరెక్ట్గా ఉండి, నేను సరిగా లేనా, నేను బహుమానం పొందను. ఏమండి, మనమందరం సరిగా ఉంటే అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు ఎలా అవుతాం? ఎస్ లార్డ్, నీ దాసులు సిద్ధంగా ఉన్నాము అనే సిద్ధపాటు మనం కలిగి ఉంటాం. వాక్యం చెప్తుంది. రెండో మాటగా కదా, మొదటి మాట చాలా జాగ్రత్తగా, రెండో మాట మత్తుగా ఉండొద్దు, మూడోది ఏంటంట, అగ్ని వచ్చి మనల్ని పరీక్షిస్తుంది. ఇంకేముందామా మాట అందులో? పునాది మీద అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. అంటే నేను అంటాను ఇక్కడ సంఘ కాపురి గురించి అని కాదు, ఎవరి పని వాళ్ళు నిలిచి ఉంటే మనం జీతం పుచ్చుకోవడం. అందరికి జీతం ఉందా? ఏమండి, దేవుని దగ్గర అందరికీ ఎవరి జీతం వాళ్ళకి ఉందండి. మనందరం పనివాళ్ళం, అంతేనా? అంతే తప్ప సంఘము, పాషగారు అది కాదు. మనం అందరం ఏమవ్వాలి? శిష్యులం అవ్వాలి. మనమందరం శిష్యులం అవ్వాలి. మనందరం పని చేయాలి, పని చేస్తూనే ఉండాలి. చేస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. రైట్. సో కనుక ఇంకా 15వ వచనం, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపడును కానీ అగ్నిలోని తప్పించుకున్నట్టు రక్షింపడు. మన పని ఏమవ్వకూడదంట? కాల్చివేయబడకూడదు. రైట్. సో చివరి మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక, దయచేసి పడుకోకండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 నుంచి. ఎన్నోసార్లు చాక్లెట్ దగ్గర పెట్టుకోవాలనుకుంటాను నేను. చాక్లెట్స్ దగ్గర పెట్టుకుని నిద్రపోతున్న వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాలనుకుంటాను, కానీ మర్చిపోయి వచ్చేస్తున్నాను. మీరైనా తెచ్చుకుంటే ఎవరి దగ్గర ఉంటే చాక్లెట్లే ఉండే, కొంతమందికి ఇమ్మని చెప్తాను, మీరు పట్టుకెళ్ళి ఇచ్చేయండి, ఏమీ ఫీల్ అవ్వకుండా. ఏమండి, దిస్ ఇస్ నాట్ ప్లేస్ టు స్లీప్ కదండి, పడుకునే స్థలమా ఇది? ఏమండి, ఇది అది కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తున్న ప్రదేశం. ఏమండి, ప్రభు రాకడ కూడా సిద్ధం. ఎంత బతికి ఆఖరికి ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళకపోతే ఎంత నరకం తెలుసా? ఏదో ఈ మాట చెప్పనివ్వండి, ఒక సినిమాలో ఏదో నిద్రపోతే చంపేతానంటాడు, అలాంటి పరిస్థితులు వస్తాయి. ఏం జరుగుతుంది? అంతే కదా, నిద్రపోతే చంపేతానంటే ఇంకేమైపోతాం? ఒకరోజు ఆగగలుగుతాం, రెండో రోజు. కనుక ఇంత ప్రమాదం. రేపు సాతాను మన బలహీనతలు పట్టుకుంటాడండి, పట్టుకుని నీకు నిద్ర అంటే ప్రీతి రా చంపత నిద్రపోయావంటే అంటాడు. అలా ఉంటుంది. కనుక జాగ్రత్త, దేవుని సన్నిధిని అలక్ష్యం చేయొద్దు. 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఆగండి తల్లి, ఏంటంట? కొందరు మానుకొనుచున్నట్టుగా. నేను లెక్క పెడుతున్నాను ఇక్కడ చర్చ్ పెట్టిన తర్వాత, మానేసిన వాళ్ళు అందరూ లెక్క పెడుతున్నాను, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. మానేసిన వాళ్ళు కారణాలు ఏంటి అంటే, ఒకవేళ నా తప్పులైతే నేను సరి చేసుకోవడానికి ఎల్లవేళ సిద్ధమే. కానీ వాళ్ళు చెప్పిందంటే హెడేక్గా ఉంటుందండి, బాగుంటలేదండి, ఇలాంటి చిన్న చిన్న కథలు ఏదో చెప్తున్నారు. కనుక కొందరు మానుకున్నట్లుగా. ఏమండి, కొందరు మానుకున్నట్లుగా. సమాజంగా కూడుట మానక. ఏం చేయకూడదంట? సమాజంగా కూడటం మానకూడదు. సమాజంగా కూడటం ఎందుకని?
చదువుతాడు చూడండి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. అది ఏంటంట? ఆ దినము సమీపించుట. ఏ దినము? ప్రభు ఆయన వచ్చే దినం. ఎప్పుడది గదే తెలియదు. అదే తెలియదండి. తెలిస్తేనా నేను కూడా రాను ప్రార్థనకి. ప్రభు చెప్పాడు అనుకోండి 2024 డిసెంబర్ 31న వస్తున్నానంటే నేను 30వ తారీఖున వచ్చి ఉపవాస ప్రార్థనలు పెడతాను, చక్కగా పడుకుంటాను. ఇక్కడి నుంచి మనకి అని పొరపాటున అన్న కూడా అదే అనుకుంటారు. అలాంటి పరిస్థితి. కానీ ఆ దినం తెలియదండి మనకి. అనుకోనని గడియల్లో ఏ సమయం వస్తాడో తెలియదు. ఆ సమయం కనుక అయిపోయిందా ఆ తర్వాత లబోదిబో కదండి. ఆ 5 స్త్రీలు ఏం చేశారు? 5 కన్యకలు, స్త్రీలు కాదు, ఏం చేశారు? అయ్యో తలుపు తీయండి అని బాదుకుంటున్నారట. అప్పుడు ఏం వినపడుతుంది? 25 కదా, మత్తయి సువార్త 25లో చదవండి. అది వాళ్ళు ఏమంటున్నారో చెప్పండి. ఎత్తబడిన తర్వాత ఆ మిగిలిన కన్యకలు అందరూ తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి. సో ఈ మాట దయచేసి వినండి. ఎవరైతే కూడుట మానుకుంటూ ఉన్నారో వారి గురించి చెప్పబడుతున్నమాట. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా వీళ్ళు 5 మిగిలిపోయారండి. వాళ్ళు కొడుతున్న తలుపులు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి. అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏంటండి? మిమ్మల్ని ఎరుగను. సారీ, మీరెవరో నాకు తెలియదండి. మనం సరిగానే వింటున్నాం. ఏం వినపడుతుంది? మీరెవరో నాకు తెలియదు. ఒకసారి ఊహించిన మాట ఏంటి? ఆశలన్నీ పెంచుకుని ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి ఏమంటే అందరి చేత అవమానించబడి ఏమంటే చాలా శుభకార్యాలు మనం పిలవకపోగా మీరు వద్దు ఇలాంటి మాటలన్నీ అనిపించుకుని తర్వాత తలుపు వేయబడిందంట. బయట నుంచి సార్ అయ్యా తలుపు తినంటే సారీ మీరెవరో నాకు తెలియదు. ఎంత కఠినమైన మాట అండి అది. దానికి ఏమైనా అప్పీల్ ఉందా? ఇంకేమైనా చెప్పుకుంటామా? ఎంత భయానకమో. నేను అంటాను ఆ పిలుపు మనం వినకూడదు, ఆ శబ్దం మనం వినకూడదు. ఎక్కడ ఉండాలి? ఆ మొదట 5 ఇక్కడికి ఎక్కిరండి అనగానే ఎస్ లార్డ్ తలుపు తెరవబడింది, వీళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఏమండి? అలాంటి శుభదినం కొరకు మనం కనిపెట్టాలి. కనుక ఈ మాట చెప్తుంది కదా, ఆ దినము సమీపించుట మీరు చూచుకోలేదు. ఇప్పుడు కాదండి, ఒకసారి ఆగండి. ఆ దినం సమీపిస్తుందా? ఏమండి? ఎన్ని సూచనలు. నేను ఇప్పుడు మొదలు పెడితే నేను కొన్ని చెప్తాను. సో నా తర్వాత దేనా చెప్తుంది. ఇంకెవరైనా మీరు సూచనలు చెప్పమంటే బోల్డ్ సూచనలు చెప్తారండి. ఈ దేని గురించి? దేవుని రాకడ సూచనలు అన్నీ నెరవేరిపోతున్నాయండి. ఇంకా చెప్పాలంటే భ్రష్టత్వము నిండిపోయిందండి. భ్రష్టత్వం నిండిపోయింది. జనులు అబద్ధాలనే నమ్ముతున్నారండి. ఏం పర్లేదు ఉండని ఆడుకుంటా వచ్చాడండి. జనులు అబద్ధాలు నమ్ముతున్నారండి. రైట్. ఇంకా మీరు చూస్తుంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఒంటిగా నిలబెట్టేస్తున్నారు. మీరు గమనిస్తే ఏ దేశము అమెరికా కూడా సారీ నువ్వు ఇలాగ మా కండిషన్ రాకపోతే నేను నీతో రాము అనే పరిస్థితి వచ్చేస్తుందండి. ఒక పక్కన అమెరికా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందండి. ఇంకా బోల్డ్ చిత్రాలు జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా నేను కొన్ని పెడతాను మీకు గ్రూప్లో. ఇవన్నీ స్టడీ చేస్తుంటే ఆ దినం ఏమైంది? సమీపమైపోయిందండి. ఒక్కటే ఏం జరగాలంటే సంఘం ఎత్తబడాలి. నేను మొదటిది నమ్ముతున్నాను. ఏంటది? సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు శ్రమలు స్టార్ట్ అవుతాయని నమ్ముతున్నాను. కనుక మనం ఎత్తబడిన తర్వాత అప్పుడు 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమవుతాయి. ఏమండి? కనుక అది ఎప్పుడు అంటారు? ఎప్పుడండి? ఒకసారి ఎప్పుడండి? అది ఇప్పుడే కావచ్చు అండి. మీరు అనుకున్నారు కదా ఎప్పుడే రాదండి, ఇప్పుడు అదే అంటున్నాడు. అనుకోనని గడియల్లో మనుష్య కుమారుడు ఎందుకనంటే ప్రభు కను తెలుసు అనుకోండి, ఆయన ఏదో విధంగా మనకి మెసేజ్ ఇచ్చేదుడు. ఎవరికి తెలియదంట? ప్రభుకు తెలియదు, దూతలకు తెలియదు. ఓన్లీ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అది ఇంకెవరికి తెలియదు. కానీ కొన్ని సూచనలు మాత్రం ఇచ్చాడు. ఆ సూచనల ప్రకారం గమనిస్తే కోస్తున్నారు సేవకులందరూ. ఇది ఆ గడియలే, ఇది ప్రభు గడియలే. మనం సిద్ధంగా ఉండాలి. కనుక ఏమండి? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. రైట్. మరొకసారి ఆ మాట అందరూ తీస్తారు ఒకసారి ప్లీజ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఆగండి అందరూ. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. రైట్. ఆగండి అందరూ అన్నారా? అనండి ఒకసారి. ఆ దినము సమీపించుట మనము చూచిన కొలది కదండి. చూస్తున్నాం కదా.
నిజమేనండి, అలాగే ఉన్నాయి సూచనలు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా ఎవరు చెప్పలేదు, అందరూ చెప్పారా? రైట్. ఆ దినం సమీపించి చూసుకోవాలి. ఏం చేయాలంటే మీరు ఇప్పుడు చదవండి. ఆగండి, అసలు వదిలేశారు మీరు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అంటే ఏం చేయాలి? సమాజంగా కూడుకోవాలి. రైట్. మరొకసారి అందరూ ఏం చేయాలంట? సమాజంగా కూడుకోవాలి. సమాజంగా ఎన్నిసార్లు కూడుకుంటున్నామండి మనం? ఈ ప్రదేశంలో సమాజం ఎన్నిసార్లు కూడుకుంటున్నాం? 2 సార్లు. అది థర్స్డే 7 to 9, ఆదివారం 9:15 to 11:15. ఈ 2 సార్లు కూడుకుంటున్నాం. వాక్యం ఏం చెప్తుంది? మరి ఎక్కువ కూడుకోవాలట. నేను అంటాను, అసలు కూడుకుందా లేదుగా? ఆ రెండిట్లకి కూడా మనం అటెండెన్స్ లేదుగా. వాక్యానికి ఎలా ఉన్నాం మనం? నువ్వేమైతే చెప్పు, నాకు తెలుసు కదా, నేను ఏమీ చేయలేను మిమ్మల్ని. వాక్యాన్ని మాత్రం చెప్తున్నాను. ఏమండి, వాక్యాన్ని చెప్తున్నాను. మీరు ఏమైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారో నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను కాదు మిమ్మల్ని పంపించేవాడిని కదండి. పరిశుద్ధాత్మ మనల్ని తీసుకొని వెళ్ళాలి. మిమ్మల్ని, నన్ను, మనందరినీ పరిశుద్ధాత్మ చెప్పుకోండి, ప్రభువు చెప్పుకోండి. ఆయన టిక్కు పెడితే ఎంజాయ్ చేయండి. లేదంటే ఏం చేయాలి? వచ్చి దేవుని సన్నిధిలో పడిపోవాలండి. మనం రాకపోవడంగా కారణం అడిగాడు అనుకోండి ప్రభు, ఏం సమాధానం చెప్తారు? ఏమండి కదండి? పెళ్ళికి వెళ్ళామండి, లేకపోతే ఇంకేం చెప్తావు? ఐహిక విచారాలు. ఇంకా హృదయము ఎలా అవుతుందంటే కొంచెం మందంగా ఉంటుందండి, కొంచెం మందకొడిగా ఉంటుంది. అందుకని రాలేకపోతున్నాం. అయ్యో ఆ మాటే, మందకొడిగా మందంగా. అదే ఏంటిది? హృదయం మందంగా అయిపోయిందట. కనుక ప్రమాదకరమైన దినాల్లో ఇది ఇలాంటి, అంటే ఇవి నేను కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పట్లే. కాక్ అండ్ బుల్ అంటే ఎద్దు, కోడిపుంజు స్టోరీలు చెప్పట్లే. ప్రభు రాకడను గురించిన సిద్ధపాటు వర్తమానం. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చెప్పలే, ఎప్పుడించో ప్రార్థన చేస్తున్నాను. రాత్రి నన్ను ఒత్తిడి చేసి ఈ మాట చెప్పమని ప్రభు మీకు చెప్తే తప్ప నేను ఇది ఒడిగట్టలేదండి. నేను భయపడుతున్నా దీని గురించి చెప్పడానికి. కానీ ఈరోజు నన్ను ఒత్తిడి చేశాడు ప్రభు. చాలా ప్రార్థన చేస్తుంటే ఏమండి ప్రభు మనల్ని అంటున్నాడు, అయ్యో ఈ ఉన్న చిన్న సంఘం ఈ 2 కూడికలకే రాలేకపోతున్నాం కదా. వాక్యం చెప్తుంది ఏం చేయాలంట? మరీ ఎక్కువగా కూడుకోవాలట. మీరు వచ్చి ఏమనాలంటే, అయ్యగారు సరిపోవట్లేదండి, ఇంకొక ప్రార్థన పెడదాం, ఉపవాస ప్రార్థన పెడదాం, ఒక రోజంతా ఉపవాసం, సెలవు కదా. ఇలాగ ఎవరైనా అంటారే అని ఎదురు చూస్తున్నాను. మీరు అనాలి, ఊరుకోనమ్మా మీకే ఖాళీగా ఉన్నారు, నాకు స్కూల్ ఉంది అని నేను అంటే అప్పుడు అక్కడ లెక్క చెప్పాలి నేను. ఏమండి అర్థమవుతుందా? కనుక మానేయడానికి బొచ్చుడు వంకలు ఉంటాయండి, రావడానికి ఒకటే వాక్యం. అమ్మో నేను అలాగే భయపడుతున్నాను, అలాగే భయపడి లేచి బయటకు వస్తున్నా. ఏమండి మందంగా ఉండకూడదని భయపడుతున్నాను దేవుని సన్నిధికి, దేవుని వాక్యం నేను భయపడుతున్నా. ఒక సేవకునిగా మీకు మాదిరిగా ఉండాలనేసి నేను అంటాను. మీరు చాలామందికి మాదిరిగా ఉండాలి, మీ కుటుంబానికి మాదిరిగా ఉండాలి, మీ చుట్టుపక్కల కుటుంబాలకు మాదిరిగా ఉండాలి. లేకపోతే మనం అందరము కొన్ని ఆత్మలు ఎలా సంపాదిస్తామండి? మనం అందరం శిష్యులు అవ్వాలట. ఇంకెప్పుడయ్యేది? ఏమండి ఆలోచించండి. కనుక నేను మాటలు ముగిస్తున్నా. ఆ మాట మరొకసారి చదువుదాము. అందరూ ఒకసారి తెరవండి. 24 వచ్చిన 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక. అందరూ కలిసి చదువుదాము. నేను ప్రార్థన కొరకు సిద్ధపడదాం. కొందరు దొరకలేదా? హెబ్రీ పత్రిక 10:24. అందరూ కలిసి 1 2 3. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఏమండి ఒకసారి రైటే కదా నేను చేసిన పని? మీరు ఏమైతే అనుకోండి, ఎవరైనా ఛీ ఇలాగనేహాడేంటి అంటే అనుకోండి, మరేం పర్లేదు. వాక్యం ఏం చెప్తుంది? ఒకరినొకరు హెచ్చరించుచు. రైట్. హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకుంటూ అని అర్థమంట. అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఏం చేయాలంటే ఒకరినొకరు పురికొల్పవాలి. ఎవరిని ఇంట్లో మానేస్తున్నారనుకో, అలా కాదు, కమ్ లెట్ us go, కొద్దిసేపైనా కూర్చుందాం, ఓపుకున్నంత వరకు కూర్చుందాం. వద్దు, వాక్యానికి వ్యతిరేకమే కదా, గడుపుదాం. అలాగ ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? పూరికొల్పుకోవాలట. ఏమండి అలాంటి కృప మనందరికి ఇచ్చి ఆయన వచ్చినప్పుడు ఒక శబ్దం, సైలెంట్, లేకపోతే ఏమంటారు దాన్ని, ర్యాప్చర్, నిశ్శబ్ద రాకడ. ప్రభు యొక్క నిశ్శబ్ద రాకడ. అది లోకానికి నిశ్శబ్దం, మనకు మాత్రం వినపడుద్ది. ఏంటది? బోర శబ్దం. నేను అంటాను, ఈ బోర శబ్దం వినపడకుండా కొంతమంది ఇయర్ బడ్స్ పెట్టేసుకుని ఏమి బయట వెళ్తే సంబంధం లేదు. మేము ఒకసారి ప్రయాణం చేస్తుంటే ఎంత హార్న్ అయ్యి ఆడు పట్టించుకోడు, మధ్యలోంచి వెళ్ళిపోతుంటాడు. తీరా ఏంటంటే చెవుల్లో బడ్స్.
దగ్గరికి వెళ్ళాక ఆ చూసి అప్పుడు ఇలా తిరుగుతున్నాడు, అప్పుడు సరి చేసుకున్నాడు చెవు. నేను అంటాను, ఆ బోర శబ్దం వినలేని బడ్స్ పెట్టుకోకండి. మన బడ్స్ ఎలా ఉండాలి? బోర శబ్దం వినగలిగే బడ్స్ ఉండాలి. అంటే నేను అంటాను, ఎల్లప్పుడూ దాంతో బిజీ అయిపోకండి. ప్రభు స్వరం వినాలనే ఆశ మనందరికి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇప్పుడు కూడా రావచ్చు. కనుక సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ స్తోత్రం. ఇది క్లోజ్ చేసే తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించాలని కోరుతున్నాను నేను. దేవా నీ స్తోత్రం.